హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణ మాసం రెండో రోజు పూజ. ఈ విధంగా అయితే ఇంటి ముందు కడుక్కొని ఈ విధంగా ముగ్గు పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి, మా ఇంట్లోది నిన్నటి పూజ అయిపోయింది కదా. నిన్న ఈవినింగ్ పూజ కూడా సామాన్లు తీసేసి నైట్ 10 o'clock అలాగా తోమేసి పెట్టుకున్నాను. మళ్ళీ మార్నింగ్ ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని చెప్పి. ఈరోజైతే సాటర్డే కదా, సాటర్డే అని చెప్పి నేనేమో పూజ చేసుకోవాలని చెప్పి వెంకటేశ్వర స్వామిది ఈ విధంగా నైవేద్యాలు రెడీ చేసి పెట్టుకున్నాను. మేమైతే కొబ్బరికాయ, పువ్వులు అవన్నీ మర్చిపోయామని చెప్పి అప్పటికప్పుడు బ్లిక్కిట్లో ఆర్డర్ చేసామండి. చూడండి, కొబ్బరికాయ, బెల్లదళాలు, ఇంకా ధూప్ స్టిక్స్ కూడా మర్చిపోయాము. అందుకని 10 minutesలో డెలివరీ అయిపోతాయి కదా అని చెప్పి అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టాము. పూజకి లేట్ అవుతుందని చెప్పి. చూడండి, ఈ విధంగా అయితే కవర్లో మనకి పార్సిల్ వచ్చింది. నేనైతే అవి తీసుకొని వచ్చిన తర్వాత డెలివరీ అయిపోయింది కదా, అవి కిందకి వెళ్ళి తీసుకొని వచ్చాను. వచ్చాక ఈ విధంగా అయితే పూజ కోసం రెడీ చేసుకున్నానండి. ఫొటోస్ అన్నింటికి పువ్వులు పెట్టుకొని. చూడండి, వెంకటేశ్వర స్వామి పూజ కోసం ఈ విధంగా అయితే దీపాలని కూడా రెడీ చేసుకున్నాను. ప్రసాదాలు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా. చూడండి, ఈ విధంగా పీటకు ముగ్గు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని అన్ని దీపాల్లో నెయ్యి వేసుకొని ఒత్తులు వేసుకొని రెడీగా చేసి పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామికి ఏమో 2 బియ్యం పిండితో చేసుకున్నానండి ప్రమిదలు. ఒక దాంట్లో 4 ఒత్తులు, ఒక దాంట్లో 3 ఒత్తులు వేసి చేశాను. ఇదేంటంటే అందరూ 7 శనివారం వ్రతం అలా అనుకోగలరు, అలా కాదండి. శ్రావణ మాసం శ్రావణ శనివారం అని చెప్పి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాము. చూడండి, ఈ విధంగా అయితే అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నాను. ఎందుకంటే నాకు మా బాబుకి రెడీ చేయాలి కదా, స్కూల్కి టైం అవుతుంది అని చెప్పి. మా హస్బెండ్ పూజ చేస్తారని, మళ్ళీ ఏదైనా లేదంటే మళ్ళీ అతను వెతుకోవాల్సి వస్తుందని చెప్పి నేనైతే అన్నీ ముందుగానే అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకుని ఈ విధంగా అయితే పెట్టాను. చూడండి, మనము పువ్వులు అన్నీ పెట్టుకోవాలి, దగ్గర పెట్టుకుంటే మనకు అంత ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ విధంగా అయితే నేనైతే ఆ మీద ఉండే దీపాలను వెలిగించుకున్నాను. మా హస్బెండ్ ఏమో కింద ఉన్న దీపాలను వెలిగించు, పూజ చేస్తా కదా అని నేను చెప్తే ఈ విధంగా అయితే ఆ 2 దీపాలను వెలిగించారు. ఈ విధంగా అయితే మా హస్బెండ్ పూజ చేశారండి. చాలా బాగా జరిగింది పూజ అయితే. కానీ కూర్చొని ఆ పూజ చేసినంతసేపు కూర్చున్న టైం కూడా నాకు లేదు. ఎందుకంటే మా బాబుని స్కూల్కి రెడీ చేయడము, వాడికి టిఫిన్ పెట్టేసరికి 1 గంట అవుతుంది. 8 స్టార్ట్ చేసి 9 తినడం కూడా గ్రేటే. అందుకని చెప్పి ఇంక నేను వంట కూడా చేయాలి కదా, టిఫిన్ రెడీ చేయాలని చెప్పి నేనైతే అక్కడ కూర్చోకుండానే నేను ఇంకా దండం పెట్టుకొని దీపం పెట్టగానే వెళ్ళిపోయాను అక్కడి నుంచి. చూడండి, మా హస్బెండ్ అయితే ఈ విధంగా పూజ కంప్లీట్ చేసుకో, నేను మళ్ళీ హారతి టైంకి వస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మా హస్బెండ్ అయితే పూజ చాలా బాగా చేస్తారండి. మంచిగా పంతుల్లాగా మంత్రాలన్నీ చదివి చక్కగా జాగ్రత్తగా అన్నీ చేస్తారు. నేనైతే మాత్రం మరీ అంత కాదు, కానీ కొంచెం పర్వాలేదండి, కొంచెం నేర్చుకున్నాను తన దగ్గర కూడా. నేనైతే ఇంత టైం చేయడానికి అయితే కుదరదు. ఎందుకంటే మా బాబు వచ్చి 10 సార్లు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. అసలు మనం పూజ చేయాలంటే కొంచెం ప్రశాంతంగా ఉంటే కానీ ఆ చేసిన ఫలితం ఉండదు కదా. ఆ డిస్టర్బెన్స్ అని అనుకోవచ్చు కొందరు ఏంటంటే మరి చిన్నపిల్లలు తప్పదు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా మరి ఏ టైంకి అయినా సరే నేను ఇంకా తనైతే ఆవాహనం, ఆసనం ఇవన్నీ చెప్పి చేస్తారు. చూడండి, ఈ విధంగా అయితే ఒక 1 అవర్ తర్వాత పూజ కంప్లీట్ అయింది. హారతి అవుతుంది రా అనేసి అంటే ఈలోపు నేను టిఫిన్ రెడీ చేశాను. హారతి టైంకి వచ్చి ఈ విధంగా హారతి అయినంత వరకు నిలబడ్డాము. ఈలోపు మా బాబు కూడా స్నానం అయిపోయింది కదా, వాడు నేను ఇలా వచ్చి నిలబడ్డామండి. చూడండి, మా హస్బెండ్ ఏం చేశారు, వాటర్ ఇలా చల్లినప్పుడు ఒక చుక్క ఎగిరిపోయి అలా అయిపోయింది. ఈలోపు మా బాబు స్కూల్కి రెడీ అయిపోయాడు. చూడండి, పూజ కూడా అయిపోయింది కదా. ఈ విధంగా దండం పెట్టుకుంటారు రోజువారీలాగే. ఈరోజు కూడా చూడండి, దండం పెట్టుకోరా పూజ అయిపోయింది కదా అనేసి అంటే ఇంక రోజు వీడికి ఇది ఒక అలవాటు. రోజు సాయిబాబా విభూది పెట్టాల్సిందే, నోట్లో కూడా ఇలా పెట్టమని చెప్తాడు. లేదంటే తక్కువ పెడితే అసలు ఊరుకోడు. చూడండి, మళ్ళీ ముగ్గు తక్కకుండా వెళ్ళరా అని చెప్తే ఒక్కసారి జంప్ చేసేస్తాడు ఇక్కడి నుంచి. ఈ విధంగా అయితే స్కూల్కి అయితే బయలుదేరిపోయాము. చూడండి, కిందకి వెళ్తే వర్షం అంటే వర్షం అనకండి, హైదరాబాద్లో అసలు వెళ్ళలేకపోతున్నాము. మేము ఉండే దగ్గర కింద ఈ విధంగా అయితే ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూడండి, ఇక్కడైతే మాత్రం నైట్ లైటింగ్స్ వేస్తారు, చాలా బాగుంటుంది. కృష్ణయ్య, రాధమ్మ చాలా బాగుంటుంది. ఇలాగ ఇంకా స్కూల్కి బయలుదేరామనేసరికి మా స్కూల్ బ్యాగ్ మా వాడిది. స్కూల్కి వెళ్దాం అనేసరికి ఫుల్ వర్షం పడుతుంది అని చెప్పి తడిసిపోతాడు కదా అని చెప్పి అలా ఆగాము. ఏం చేద్దాం అని చెప్పి ఒక 10 minutes అలా వెయిట్ చేసాము. కానీ ఎప్పటికీ ఆగట్లేదు, స్కూల్ టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా తడుచుకుంటూ ఒక చిన్న క్యాప్ వేసి పెట్టేసి తీసుకెళ్ళిపోయాము. ఇంకా 12:30 అయింది. మా బాబు స్కూల్ నుంచి వచ్చేసాడు. వచ్చాక చూడండి, క్రేయాన్స్తో ఒకటే ఆర్ట్, మరి మామూలు కాదు, క్రియేటివిటీ అంతా బయటకు వస్తుంది ఇప్పుడే. చూడండి,
అసలు అక్కడ ఉండే కలర్ ఒకటి, వీడు వేసే కలర్ ఒకటి వేస్తాడు. ఎందుకంటే వాడికి నచ్చినట్లే వాడు చేస్తాడు. అక్కడ ఏముందో అదంతా అనవసరం వాడికి. అలా అని చెప్పి చూడండి ఈ విధంగా అయితే ఆర్ట్ వేస్తూ ఉన్నాడు. నాకు మధ్య మధ్యలో చెప్తూ ఉన్నాడు ఏ కలర్ ఎక్కడ వేయాలని అడగడం కూడా ఇంకొకటి. ఈ విధంగా అయితే వేస్తుంటే నేను చెప్తున్నాను, ఇక్కడ బ్లూ వేసా కదా, ఆ పక్క దాంట్లో ఎల్లో వేసుకో అని చెప్తుంటే కాదు కాదు నేను వేరే కలర్ వేయాలి, అక్కడ పర్పుల్ కలర్ వేయాలని చెప్తున్నాడు. అసలు మనం చెప్పేది ఏం వినడు కానీ అన్నీ అడుగుతాడండి, ఇక్కడ ఏం కలర్ వేయాలి ఏం చేయాలి అని చెప్పి. చూడండి మీ పిల్లలు కూడా ఇంతేనా? అసలు ఎన్ని క్రేయాన్స్ ఉన్నా చాలవండి. ఎప్పుడు అక్కడ ఇది బస్ కంపస్ బాక్స్ డీమార్ట్లో కొన్నాము, 189 190 పడింది. దానికి చిన్న షార్ప్నర్ లాగా ఉంటుంది. అసలు పెన్సిల్ రాసే కంట దానిలో చెక్కేది ఎక్కువైపోద్ది. ఈ విధంగా అయితే వాడితో కొంతసేపు ఆడించిన తర్వాత ప్రసాదాలన్నీ తీసేసాను. ఈ విధంగా అయితే తినేసాము. చూడండి పూజ మార్నింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఎలా ఉంటుందో. మార్నింగ్ స్టార్ట్ అయిన వర్షం కాదండి, నిన్నే స్టార్ట్ అయింది. ఇంకా చూడండి మా పక్కన ఎలా ఉందో, ఖాళీ ప్లేస్ ఉంటుందండి మా రోడ్డు పక్కన. ఈ విధంగా అయితే పడుతూనే ఉంది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఈలోపు అయితే అలా మా బాబుతో ఆడుకునేసరికి 1 అయిపోయింది, 1 దాటిపోయింది. చూడండి వెళ్ళేది మా హస్బెండే, బయట పని ఉందని చెప్పి వెళ్తున్నాడు. ఇంకా లంచ్ కోసం అని చెప్పి వంట చేయాలి కదా, పన్నీర్ కర్రీ చేద్దామని చెప్పి ఈ విధంగా పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ టమాటో ఇంకా అల్లం వెల్లుల్లి పెట్టుకున్నాను ఒక పక్క. ఈలోపు కడాయిలో ఆయిల్ వేసుకొని దానిలో ఈ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ఇంకా ఆనియన్స్ ఇంకా జీడిపప్పు మళ్ళీ ఇవి కూడా యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయ్యాక అవి పక్కన పెట్టుకోవాలి. ఈలోపేమో కొబ్బరి అన్నం చేద్దామని చెప్పి 2 గ్లాసుల బియ్యంకి ఒక కొబ్బరికాయని పక్కన తీసి పెట్టుకున్నాను చెక్కు. ఈలోపు ఫ్రై ఒక పక్క నుండి అవుతుండగానే నేను కొబ్బరి పాలు కూడా తీసి పెట్టుకున్నాను. ఆల్టర్నేట్గా చేస్తూనే ఉన్నానండి. ఈ విధంగా అయితే నాకు తగినన్ని పాలు తీసుకొని ఉంచుకున్నాను. అదే మిక్సర్ కడిగి నేను ఆల్రెడీ ఫ్రై అయిన వాటిని కూడా అందులో యాడ్ చేసి మిక్సీ పట్టేశాను. ఈలోపు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి గరం మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులోనివి తీసి ఆల్రెడీ మిక్సీ జార్లో మిక్సీ చేసి పెట్టుకున్నాము, చూశారు కదా. చూడండి గరం మసాలా స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి బాగా కొంచెం మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఈ విధంగా అయితే మనం ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి అందులో మనం మిక్సీ జార్లో ఇంకొన్ని వాటర్ వేసుకొని ఉండిపోతుంది కదా కొంచెం పేస్ట్, అవి కూడా వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. చూడండి ఈ విధంగా ఆయిల్ తేలేలాగా ఫ్రై అయినప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ ఇంకా పసుపుని యాడ్ చేసుకోవాలి. అవి బాగా కలిపి మూత పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు పేస్ట్ లాగా మంచి దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి బయటకు ఆయిల్ వదులుతుంది కదా, ఈ విధంగా అయినప్పుడు కొంచెం కారంని యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మీకు తగినంత కారం ఉప్పు అన్నీ వేసుకోండి. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు. కొంచెం ఎక్కువ పచ్చిమిర్చితో చేసుకుంటారు కొందరు ఏమో నార్మల్గా చేసుకుంటారు. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇదైతే 200 గ్రామ్స్ పన్నీర్ అండి. నేను దానికి 2 ఆనియన్స్ 2 టమాటా తీసుకున్నాను, కొంచెం జీడిపప్పు తీసుకున్నాను. ఇందులో నేను వాటర్ కూడా యాడ్ చేశానండి, క్లిప్ మిస్ అయింది. ఇంకో పక్క ఏమో నేను కొబ్బరి అన్నం చేసుకోవడానికి ఈ విధంగా గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని గరం మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు అయితే ఇది చూడండి ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇప్పుడు గరం మసాలాను కూడా యాడ్ చేయాలి. ఇదే టైంలో ఒకసారి కలుపుకొని మీ దగ్గర ఉంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈలోపు అయితే మా బాబు కోసం మా హస్బెండ్ ఏమో ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొచ్చాడంట. మమ్మీ తిను అని చెప్పి నా కోసం తీసుకొస్తే వాడికి నువ్వే తిన్నా అన్న బాగుందా అని అడిగితే చాలా బాగుంది అన్నాడు. నువ్వు తిను బాగుందని అన్నాడు నాకు కూడా. నేను కూడా తిన్నాను బాగుందనంటే కారం కారం అని చెప్తున్నాడు. చూడండి ఎంత యాక్షన్ చేస్తాడో తెలీదు. చాలా బాగుంది కదా అని హైఫై ఇవ్వరా థ్యాంక్స్ చెప్పరా అని అంటే థ్యాంక్స్ అని చెప్తున్నాడు. ఈ విధంగా మధ్య మధ్యలో వస్తూ ఉంటాడు. ఈ విధంగా అయితే కూర దగ్గరికి అయిపోయింది కదా, ఈలోపు మన కొబ్బరినాన కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే
అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగుతుందని తెలుస్తుందంటే మనకు కొంచెము అడుగంటుతుందండి ఆ పేస్ట్. అలాంటప్పుడు చూడండి, నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను, రెగ్యులర్ రైస్తోనే. ఇవైతే 2 గ్లాసులు తీసుకున్నాను. ఈ బాగా ఫ్రై అయిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే దానిలో ఈ విధంగా రైస్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్తో సహా ఇవి బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి సిమ్లో. ఈ విధంగా అయిన తర్వాత ఇదే గ్లాస్తో నేను తీసుకున్నాను కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసులు పాలు తీసుకుంటే ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులన్నర వాటర్ అయితే అదే పాలు, కొబ్బరి పాలు అయితే పడతాయి. ఈ విధంగా నార్మల్ రైస్ కాబట్టి ఓకేనా. ఈ విధంగా అయితే నేను ఎన్ని 2 గ్లాసులు కాబట్టి 2 గ్లాసులన్నర 5 గ్లాసుల వాటర్ ఇందులో యాడ్ చేసుకున్నాను. చూడండి, మొత్తం నేను 5 గ్లాసులు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ ఈ కొబ్బరి పాలలో కలిసేలాగా చూడండి, బాగా మిక్స్ చేసుకోండి. ముందే చెప్పాను కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి పాలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొబ్బరి అన్నం. ఈ విధంగా అయిన తర్వాత ఇందులో మనకు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకొని చూడండి, ఫస్టే ఎక్కువ వేసియద్దు, ఎందుకంటే కొబ్బరి పాలు కొంచెం వేసినా కానీ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అలాగే ఎన్నోసార్లు అనిపించింది, అందుకే నేను ఫస్ట్ తక్కువ వేసుకుంటాను. సగం ఉడికే కావాలంటే ఎక్కువ వేసుకుంటున్నా. అందులోనే ఇంకా గరం మసాలా కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే బాస్మతి రైస్తో బాగుంటుందని నాకు అనిపించింది. ఈ విధంగా అయితే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే దగ్గర కావడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇదిగోండి అలా దగ్గర అవుతుంటుంది. 10 మినిట్స్కి చెక్ చేసుకోవాలి. మా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. పన్నీర్ కర్రీ ఇంకా ఆనియన్స్ కట్ చేసి ఇంకా ప్లేట్లు కూడా పెట్టుకున్నాము. ఈ విధంగా అయితే ఇవన్నీ చేసినప్పటికి 2:35 అయిందండి. లంచ్ టైం అయిపోయింది. మా బాబు చూడండి ఆకలి అని చెప్పి అక్కడే తిరుగుతున్నాడు. టైం అయిపోయింది కదా, లేట్ అయ్యిందని చెప్పి. ఈ విధంగా అయితే మా లంచ్ అయితే ఫినిష్ చేసామండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.